సరే ఇప్పుడు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44 వచనాల్లో నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం ఉంది. ఇప్పుడు శత్రువులను ఎలా సార్ ప్రేమించేది? ఎలా ప్రేమిస్తారు శత్రువులను అసలు? అది పాసిబులా? ఈనాడు ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు? ఇప్పుడు శత్రువులను ప్రేమించుడి అని అంటే వాడు చేసే అరాచకం అంతటికి మనం ఒప్పుకొని హెల్ప్ చేయమని కాదు. వాడు పొడవడానికి వస్తుంటే ఇదిగోసారి కత్తి అని హెల్ప్ చేయడం అని కాదు. శత్రువు యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడం అంటే మొట్టమొదట వాడు మారాలి, మారు మనసు రావాలి, పశ్చాత్తాపం రావాలి, వాడి రాక్షస ప్రవృత్తిని వదులుకోవాలి అని మనం ప్రార్థన చేస్తాము. అంతేగాని వాడు అదే దుర్మార్గంలో కొనసాగుచుండగా వానికి దీర్ఘాయుష్ ఉండాలి, డబ్బులు రావాలని కాదు ప్రార్థన చేయడం. అదే రాక్షసత్వంలో వాడు కొనసాగుతుంటే వాడికి బోలెడు డబ్బులు రావాలి, ఆరోగ్యం ఉండాలంటే ఆ డబ్బును ఆరోగ్యాన్ని అంతటిని వాడి ఈ దుర్మార్గానికే వాడుకుంటాడు. కనుక ప్రేమించడం అంటే వాళ్ళ మేలు కోరడం. మేలు కోరిదంటే వాడికి మేలు దేవుడు చేయడానికి అనుకూలంగా వాడి బ్రతుకు మారాలని మనం ప్రార్థన చేస్తాం. ఓకే. అంతేగాని వాడిని చంపేయాలి, నరికేయాలి, వాడిని ఏదో మనం వాడిని నష్టపరచాలి, గాయపరచాలి అనే ప్రతీకార ధోరణి కాకుండా అతడు మారాలి, అతడు దేవుని ఆశీర్వాదాలకు యోగ్యుడు కావాలి, తను చేస్తున్న ఈ పాప కార్యాల నుండి అతడు పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి అని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తాము. అది ప్రేమే కదా మరి. ఓకే. అంటే ఓన్లీ ప్రార్థన మట్టుకేనా? ఇంకా అంటే ప్రార్థన చేస్తాము, అది ఒక దశ. మనం ఒక నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం ప్రార్థన చేసాము. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా ఇంకా కఠినులు అయిపోతుంటారు. అలాంటప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మరి మన కుటుంబాన్ని, మన సంఘాన్ని ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడుకోవడానికి కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.